అతన్నే చూడండి, అతని వైపే దృష్టి పెట్టండి, మీకు అర్థమైపోద్ది అసలు ఏమిటనేది. నా పొరుగువాడు ఎవరో తెలీదు, నా దగ్గరున్నాడు, అతనికి అపకారం కల్పించకూడదు, అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. రెండోది మాటిచ్చాడు, నేను నష్టపోయినా ఆ వ్యక్తి బాగుండాలి. నేను ఎప్పుడు చెప్పే మాటలు మీకు, మనం నష్టపోయిన ఎదుటి వ్యక్తి బాగుండాలి. ఎప్పుడు మన స్వార్థమే మన అవసరం కాదు, మనం నష్టపోవాలి. నష్టపోకపోతే లాభం ఎక్కడొచ్చిందండి? ఇబ్బంది పడకపోతే సుఖాలు ఏడొస్తాయి? కష్టపడకపోతే లాభం ఎక్కడొచ్చింది? కష్టపడాలి, శ్రమ పడాలి, అప్పుడే మనం మేలు పొందుకుంటాం. లోతు మాట్లాడుతున్నాడు ఇక్కడ. లోతు ఏమంటాడు? అన్నలారా మీకు దండం పెడతా, దయచేసి వాళ్ళకి ఈ పాతకు మీరు తెచ్చుకోమాకండి, ఈ పాపాన్ని మీరు పొందుకోమాకండి, ఈ అక్రమంలో మీరు ఉండమాకండి, ఈ దుర్మార్గతలో మీరు ఉండమాకండి, దండం పెడుతున్నా, దయచేసి నా మాట వినండి. ఒక్కవేళ కాదని మీరు ఇంత పట్టుబడుతుంటే తర్వాత వచ్చిన ఇదిగో పురుషుణ్ణి కొన్న కన్యకలైనటువంటి 2 కుమార్తెలు నా దగ్గర ఉన్నారు, మీరు ఒప్పుకుంటే వాళ్ళని మీ యొద్దకు తీసుకొస్తాను, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఎవడండి ఈ మాట అనేది? ఎవరన్నా అంటారు ఈ మాట? అసలు ఎవరు వచ్చింది? ఎవరు ఆయన ఇంట్లో ఎవరు ఉన్నారు? ఆయన ఎవరో తెలుసు? దేవదూతలు ఎవరు తెలుసు? లోతుగా తెలియదు. ఎవరో వచ్చారు, ఎవరో ఇద్దరు వచ్చారు, చూశాడు, రయ్య మా ఇంటికి అన్నాడు. వద్దులేండి మేము వెళ్ళబోతుతా ఉన్నాడు. వద్దులేండి, ఎందుకు అనవసరం, ఇక్కడ ఏదైతే ఒకసారి మా ఇంటికి రండి, పండుకొని నిద్రపోండి, పొద్దున లేకుండా వెళ్ళిపోదు. కానీ వాళ్ళు అడిగారు ఎందుకు? వాళ్ళే మీరు వద్దులే అని అన్నారు. మేము వస్తే మనకి ఇబ్బంది అయినట్టుగా వద్దంటే వినకుండా, కాదు రండి, ఈ రాత్రి ఉండండి, పొద్దున్న లేకుండా పెద్దలు వెళ్ళిపోండి సింపుల్గా. సరే బలవంతం చేస్తున్నాడని చెప్పని ఆ 2 కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళంగాలిక మరి వచ్చిన వాళ్ళకి పెట్టాలి ఏదో ఒకటి, గబ 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 ఏర్పాటు చేసేసి భోజనం ఏర్పాటు చేస్తే భోజనం చేస్తూ ఉన్నారు. ఇంకా అవలా, కంప్లీట్ అవలా. ఈలోపు జనాంగం అంతా వచ్చేసింది. వచ్చి తలుపు కొట్టి, లోతు మీ ఇంటికి వచ్చారు కదా ఇందాక 2 వ్యక్తులు, మరి వాళ్ళ మాకు అప్పచెబితే మేము తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు లోతుకి ఆయనకి ఏం సంబంధం? వాళ్ళకి లోతుకి వచ్చిన ఆయన దేవదూతలను తీసుకురాలా, మనుష్యులని మానవత్వం కలిగి ఎందుకు ఉంటారు రండి అని చెప్పని తీసుకొచ్చి ఆతిథ్యం ఇచ్చాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యములో గొప్ప మేలు ఉంటుంది, అది మనకు తెలియదు. ఆతిథ్యంలో గొప్ప మేలుంది. అపాయాన్ని తప్పించాడు, ప్రమాదాన్ని తప్పించాడు, ప్రాణాన్ని కాపాడాడు, ఉన్నతమైన స్థానానికి చాలా మంది తీసుకెళ్ళాడు. మనం ఏందో అనుకున్నాం, వాస్తవానికి ఆతిథ్యంలో ఉన్న ప్రత్యేకత. వాళ్ళు ఎవరో కాదు, ఎవరో మనకు తెలుసు, చదివాం కాబట్టి, వానికి తెలియదు, వచ్చారు. ఇప్పుడు వాస్తవానికి యోబు మంచోడు, లోతు మంచోడు చెడ్డడా? లోతు మంచోడు చెడ్డడా? మంచోడు చెడ్డోడా? ఎట్ట మంచోడు అయ్యాడు? ఉందే పాపంలో కదా, సుధం అంటేనే పాపం అయింది. మరి అందులో ఉండి మంచోడు ఎట్ట అయ్యాడు? అది లేకపోతే చెడ్డోడు అనేవాళ్ళు వాస్తవానికి. మామూలుగా లోతు ఏం చెడ్డవాడు కాదు, పాపములో ఉన్నా కూడా మార్చడానికి ప్రయత్నం చేయడు, వాళ్ళగల వదిలేసాడు. ప్రయత్నం చేశాడు, ఒక్క స్నేహితుడు కూడా లేడు అక్కడ ఆయనకి. కరెక్ట్గా చెప్పాలంటే ఎవరితో స్నేహం పెట్టుకోవాలా, ఎవరితో బంధుత్వం పెట్టుకోవాలా, ఆయన పని ఆయన చేసుకుంటాడు. చేతనైతే మేలు చేస్తాడు, లేకపోతే మౌనంగా ఉంటాడు. ఇంకా లావిడైనా సొల్లు పెట్టుకుంటుంది కదా, ఆ లావిడైనా సొల్లు పెట్టుకుంటుంది, పనికి వాళ్ళందరూ కావాలి. చెబుతా, అది కూడా చెబుతాగా, నేను చూసి వచ్చాను చెబుతా, వెళ్ళాగా, నేను అక్కడ ఉన్నా కూడా చెబుతున్నా. ఆ మాత్రం అంత సొల్లంతా పెట్టుకుంది, అది కూడా చెబుతా, ఎందుకు అలా పెట్టుకుందని చెప్పింది మాట్లాడుకుందాం. ఈయనకైతే ఏమీ లేదు, ఆయన పని ఏందో, ఆయన ఫ్యామిలీ ఏందో చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఇక 2 వాళ్ళతో పని లేదు. అటువంటి సమయంలో మరి వాళ్ళిద్దరు కనపడితే, ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి
ఆతిథ్యం ఇస్తే వీళ్ళు వచ్చి గొడవ చేస్తుంటే ఆయన అన్న మాట చూశారు. అసలు నాకు తెలుసా, ఈ మాట ఎవరన్నా అనగలుగుతారా? ఇంత సాహసం ఎవరైనా చేస్తారా? ఎంత నష్టం అతనికి చెప్పండి, ఎంత నష్టం. మనకి చిన్న పొద్దు అనిపిస్తేనే ఇంత పెద్ద. అసలు ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో. వీళ్ళేమన్నా నీకు బంధువులా? మీ అన్నయ్య, మీ తమ్ముడా, మీ బామ్మరిదా, మీ పెదనా? ఎవరు అసలు వీళ్ళ కోసం అంత త్యాగం చేసే అవసరం ఏంది? ప్రేమ, పరిశుద్ధాత్ముడు పలికించే మాట. నువ్వేమైనా సరే, నీకెంత నష్టం కలిగినా సరే, ఎదుటి వ్యక్తికి అపాయం కలిగించవద్దు. బైబిల్లోనే చెప్పింది, మాట ఇచ్చిన వాడు నష్టపడ్డ మాట తప్పడు. ఇప్పుడు ఇది నష్టం కదా ఆయనకి. ఎంత నష్టం! చరిత్రలో తను బ్రతుకున్నందరూ కోలుకోలేని నష్టం అది. ఏదో సింపుల్గా అయిపోయిందిలే అనుకున్నా కాదు. ఇక జన్మంతా ఆయన బ్రతికినంత వరకు కుమిలి ఆడవలసిందే. అటువంటి ప్రమాదానికైనా సిద్ధపడ్డాడే కానీ వాళ్ళని బలవంతం చేసి ఇచ్చాడంట. లేకపోతే వాళ్ళందరూ కలుగుతూ రమ్ముండేది కదా. వాళ్ళు వస్తానా రానన్నారా? మేము రావన్నారు. మామూలుగా రమ్మన్నాడు, బలవంతం చేశాడా? బలవంతం చేసి తీసుకొచ్చి మాట ఇచ్చాడు, రా రా రా. మరి తెచ్చినప్పుడు ఎలా ఉండాలి? వదిలేయాలి కదా. ఎందుకు పట్టుకోవాలి? ఏం అవసరమైంది? వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు మామూలు వాళ్ళు వదిలేస్తారు, మనకెందుకు లేరా బాబు అనుకుంటాం. కానీ లోతు అలా వదిలిపెట్టలేదు. మాట చెప్పాడు. ఆయన వాళ్ళు మెదలకుండా రోడ్డు మీద పోయేవాళ్ళు, అటు ఉండేవాళ్ళు. నేను తీసుకొచ్చాను, నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు అపాయం కల్పిస్తే, నేను నమ్మిన నా దేవుడు, నేను నేర్చుకున్న పాఠాలు, మా పెదనాన్న నేర్పిన పాఠాలు ఏమైపోవాలి? అబ్రహాం గారు నేర్పాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు నష్టపోయినా ఎదుటి వ్యక్తిని నష్టపరచమాక. నువ్వు ఎదుటి మేలు చేయమని చెప్పిన మాటలు గుర్తుండయి. అందుకనే నాకు దేవుడి ఇంత ఆశీర్వాదం ఇచ్చాడు. అంతా నా స్వార్థం ఉండకూడదు. ఆయన దగ్గర కొన్ని నేర్చుకుని ఉండబట్టే ఆ ప్రపంచములో, ఆ వాతావరణములో, ఆ గ్రామములో, ఆ పట్టణములో, ఆ ఊరిలో తన నీతిని కాపాడుకుంటూ యథార్థంగా వెళ్ళిపోయాడు. తెలుసు ఆయనకి నష్టమని. కానీ మరి ఈ అపాయం చేస్తే అప్పుడేమైంది? దేవుని దృష్టిలో విసర్జింపబడతాడు. భయం. ఎవరో కోసం మనం త్యాగం చేస్తామండి. అసలు ఇదేం మాటలు? అసలు ఎవరో తెలియదు, సంబంధం లేని వ్యక్తులు, రోడ్డును పోయేవాళ్ళు ఈ లోతు కూడా పిలిపించి ఆతిథ్యం ఇస్తే ఈ లోపిల్లు వచ్చేసారు. లెక్కైతే వదిలేయచ్చు, కానీ వదిలిపెట్టల. ఒకటే మాట చెప్పాడు, అయ్యా ఈ పాపం మీరు కట్టుకోమాకండి అయ్యా. వాళ్ళు ఎవరు? మీ చుట్టాలా? కాదు. మీ బంధువులా? కాదు. మీ స్నేహితులా? కాదు. మీ ఇంకెవరా? మరి ఎవరు కానప్పుడు ఎందుకు ఇవ్వచ్చుగా? మాకు అప్పచెప్పొచ్చుగా. లేదయ్యా, నేను తెచ్చాను, నేను మాట ఇచ్చాను, నా దగ్గర ఉండి ఈ రాత్రి ఉండి రేపు పొద్దున వెళ్ళమని చెప్పానయ్యా. నేను ఇవ్వనయ్యా. అవసరమైతే నా జీవితకాలం అంతా ఏడుపుతో బతుకుతాను, కానీ వాళ్ళకి నేను అన్యాయం చేయను. ఇంకో మాట అనలా, అవతల నేను చంపే అనలా. ఆ మాట ఒకటి అనలేదు. తీసుకోపో, జీవితకాలం ఏమంటా, కానీ నేను మాత్రం అపకారం కల్పించను. ఆ మాటే లోతుని కాపాడింది. వాళ్ళు వింటున్నారు, లాన్ నుండి వాళ్ళు వింటున్నారు. చూసావా? అరే మనం ఎవరు, ఆయన ఎవరు? అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బాయ్, అక్కడ అబ్రహాం గారు మమ్మల్ని వదిలిపెడతలా, నన్ను బాగా ఇసుకిస్తున్నాడు. కాబట్టి ఆ అబ్రహామును బట్టి లోతుని వదిలేయండి అన్నాడు. వీళ్ళు చెబుతున్నారు ఆయనకి ఏమని? ఈయన మామూలుడు కాదయ్యా, ఈ లోతు మామూలుడు కాదు, అబ్రహామును బట్టి తెప్పిద్దాం. అసలు ఇక్కడ చూసావా, మా కోసం కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, నాశనం చేసుకోవాలనుకుంటున్నాడు అయ్యా. ఇక ఆయన మైండ్ ఎట్లుంటుంది ఆలోచించండి. వీళ్ళు మాట చెబుతున్నారు ఆయనకి ఏమని? మా కోసం కుటుంబాన్ని నాశనం చేసుకుంటానికని సిద్ధపడ్డాడు, మాకు మాత్రం హాని చేయడంట. వా, మేమేమైపోయినా పర్లా, నా పిల్లలు ఏమైపోయినా పర్లా, వాళ్ళిద్దరు సేవ్గా ఉండాలి, వాళ్ళని ఏమనొద్దు అంటున్నాడండి. ఇది ఎట్లుంటుంది సందర్భం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామ ముగ్గురు కలిసి డిస్కషన్ చేస్తున్నారు. ఆయన కోపం వచ్చింది, వచ్చి వాళ్ళకి కళ్ళు మూసేసాడు. ఒక్కరు కూడా కళ్ళు అక్కడ మూసేసాడు అంటే అంతే. వీళ్ళకి ఎవరు కనపడుతున్నారా? వాళ్ళే కనపడదని చెప్పి కళ్ళు మూసేస్తే వాళ్ళకి ఏమీ కనపడాల. నాకు అనిపించింది ఆ వాక్యం తర్వాత. లోతు తర్వాత తప్పు చేశాడు,
అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అబ్రాహాం గారు పక్షంగా దేవుడు వ్యాజ్యమాడినా ఈయన నీతి ఎలా ఉందనంటే, నేను నష్టపోయినా పక్కనోడికి నేను నష్టం తేను, వాళ్ళకి ఏమాత్రం హాని చేయను, నష్టపరచను, నేనన్నా నష్టపోతా అని ఉన్నాడు. కాబట్టే మీరు రండి బయటికి అని చెప్పని వాళ్ళను మాత్రమే తప్పించగలిగాడు దేవుడు. ఈయనైతే ఒక్కని స్నేహితుని ఏర్పరచుకోలేదు. ఏమాత్రం చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళు ఏమన్నా మంచోళ్ళ, నీతిమంతుల, యథార్థవంతులు అంటే అందరూ గోతులు తీసేవాళ్ళు. ఒక్కడు మంచోడు కాదు. వాళ్ళతోనే ఏమో స్నేహం చేసింది. ఏం చేసింది లాస్ట్కి? ఒక్కసారి చూస్తా, మరి ప్యానం ఎట్ట కొట్టుకోలేదు, మరి ఒక్కసారి చూసేస్తా, చస్తా, ఎందుకు మనకు అయిపోయింది. నేను మొదటి నుండి చెబుతున్నా, ఎందుకు ఆ పనికి మళ్ళీ ఎన్లా ఇవి వచ్చేసిన సమయం. ఏమని వెనక్కి తిరగొద్దని చెబుతున్నారు వాళ్ళు. నాకెవ్వరు లేరు వెనక్కి తిరిగి చూస్తానికి. మన ఫ్యామిలీ వెళ్ళిపోదాం పద, మన ఫ్యామిలీ ఉంటే చాలు, ఎలా పదంటే కాదులే, ఒక్కసారి అటు చూస్తా. చూస్తే సస్తావే, ఏదంట చూస్తే సస్తాం. ఇవన్నీ ఎవడు చూడొచ్చాడులే, ఇవన్నీ ఎవడు చూడొచ్చాడు, ఒక్కసారి చూస్తా ప్రాణం చావలా. ఆడు తిరిగిందంతే, నువ్వు అలాగే ఆగిపో అన్నాడు, కాలుతో ఉండిపో, చూపట్టు వెళ్ళిందంతే, ఫినిష్. మరి ఎంతమంది చూడాలనుకుంది, ఎంతమంది స్నేహితులు చూడాలనుకుంది, ఎంతమంది గుర్తుపెట్టుకోవాలనుకుంది, ఎందుకు చూస్తాం? అందుకని అందనమాట అలా ఎక్కువ అయితే మన ప్రేమలు చావం. జనాలు ఎవరు వాళ్ళు అసలు వాస్తవానికి మహింపరిచే వాళ్ళు అయితే అనుకోవచ్చు, మహింపరిచే వాళ్ళు కాళ్ళతో నీకెందుకు అంత పరిచయం? వాళ్ళు ఇంతమంది వచ్చి ఇంత గొడవ చేస్తుంటే నువ్వేం చేశా? నీ స్నేహితులని నీ ఎవరికి పిల్లలు కూడా చెప్పలేకపోయావు. నువ్వు పిల్లలు కూడా నీ మాటలా. కాబట్టి గొప్ప దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉన్నాడు. అపకారం కల్పింపవద్దు, నష్టాన్ని కల్పించవద్దు. మాట ఇస్తే ప్రాణమన్నా ఇచ్చి, నేను ఎప్పుడు చెబుతాను, నేను మాట ఇస్తే ప్రాణమని ఇచ్చేస్తా.